హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచ్కి స్వాగతం. యుద్ధం మరొకసారి పతాకానికి వెళ్తుందా లేదా పక్కకి వెళ్ళినట్ట ఏమీ అర్థం కాని పరిస్థితి. చైనాకి వెళ్ళొచ్చినటువంటి ట్రంప్ మళ్ళీ పదే పదే ఇరాన్ని బెదిరిస్తున్నాడు. ఇంకొక వైపున చిన్నపాటి యుద్ధాలు అయితే జరుగుతున్నాయి. ఇంకొక వైపున ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ నిల్వ చేసుకోవడానికి ప్లేస్ లేక సముద్రంలో పారపోస్తున్నారు. ఉత్పత్తి ఆపేస్తే ఏమవుతుందో అని భయపడి, కానీ అది పర్యావరణ దెబ్బ పడే పరిస్థితి అవుతుంది. అసలు ఏం జరుగుతోంది? యుద్ధం ఆగుతుందా కొనసాగుతుందా? మా ఆంక్షలు అంగీకరించాల్సిందే అని అమెరికా, ఆంక్షలు లేనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి కాల్పుల విరమణ ఒప్పందం కావాలన్నటువంటిది ఇరాన్ వాదన. ఏది నిజమవుతుంది? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరూ నమస్కారాలండి. సరే, ఈ చైనాకి వెళ్ళొచ్చినటువంటి ట్రంప్ యుద్ధం కొనసాగిస్తానని చెప్పినట్ట, ఆపుతున్నట్టు చెప్పినట్ట? అంటే చైనా పర్యటన అన్నది చాలా మొత్తం కూడా నిరాశజనకంగానే సాగింది. అది ఒక విధంగా చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ కి బెడిసి కొట్టింది అది. చైనా తోటి ఎటువంటి ఒప్పందం చేసుకోలేకపోయాడు. చైనాని బెదిరించడానికి కోసమే ఒక లక్ష్యంగా ఇరాన్ మీద కూడా దాడి చేసినటువంటి విషయం మనకు తెలుసు. చైనాకు వస్తున్నటువంటి చమురు ఏదైతే ఉందో దాన్ని ఏదో విధంగా దిగ్బంధన చేసి తన అధీనంలో తీసుకుంటే గనక చైనా అప్పుడు తనకు దాసోహం ఉంటుంది, తనకి చెప్పినట్టు వింటుంది అన్నటువంటి ఒక అభిప్రాయంతో డొనాల్డ్ ట్రంప్ గత సంవత్సరంగా ప్రయత్నం చేశాడు. ముందర టారిఫ్లు వేశాడు, 248% అన్నాడు, చాలా చేశాడు. ఇవన్నీ చేసిన ఇలా లాభం లేదు. వాళ్ళు ఎప్పుడైతే రేర్ అర్త్ మినరల్స్ అన్ని కూడా ఆపేయడం మొదలు పెట్టిందో చైనా, అప్పుడు వీళ్ళ దగ్గర మనల్ని దిగ్బంధించడానికి వాళ్ళ దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి, మన దగ్గర ఏమీ లేవు. కాబట్టి చైనాని దిగ్బంధనం చేయడానికి కోసం చైనాకు వస్తున్నటువంటి చమురు ఆపేయాలి అని చెప్పి నిర్ణయించుకొని వెనెజుయేలా మీద చేసిన విషయం కావచ్చు, పనామాకు సంబంధించిన విషయం కావచ్చు, రష్యా మీద ఆంక్షలు పెంచడం కావచ్చు, ఇప్పుడు ఇరాన్ మీద కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మీకు కావాల్సిన చమురు మా అధీనంలో ఉంటుంది, మేము చెప్పినట్టు వింటే మేము మీకు చమురు ఇస్తాము, మా ధరకు మీరు కొనుక్కోవాల్సిందే అన్నటువంటి ఒక ధోరణిలో వెళ్దామని ప్రయత్నం చేసి అది బెడిసికొట్టు. దాంతో ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ చైనాకి వెళ్ళేసరికి ఒక పరాజితుడుగా వెళ్ళాడు. ఒక విశ్వ విజేతగా వెళ్ళలేదు, పరాభవం చెంది పరాజయం చెందినటువంటి వ్యక్తిగా అక్కడ వెళ్ళేసరికి షీ జిన్పింగ్ ఇతని యొక్క పరిస్థితి అర్థం చేసుకుని అతనికి డ్రామాలు, సాయంత్రం బ్యాంక్వెట్లు ఏవో అవి ఇవి చూపించి పంపించేశాడు. కానీ ఏమి ఒక్క ఒప్పందం అంటే ఒక్క ఒప్పందం కూడా కుదరలేదు, ఏమి జరగదు. దాంతో ఇప్పుడు గతి లేని పరిస్థితుల్లో మళ్ళీ ఇరాన్ యుద్ధ సమస్యని ఏదో విధంగా ఆపాలి అని ప్రయత్నం చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కి ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లో అక్కడ వాళ్ళకు మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎన్నికలలో ఏదో విధంగా తన గొప్పతనము, తన విజయం చూపించుకునేటువంటి ఒక పరిస్థితి ఇరాన్ లో యుద్ధం కొనసాగిస్తే కనుక ఇంకా నష్టాలే వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఏం చేయాలి? అందుకనే ఇప్పుడు క్యూబా మీద కన్నేశాడు. క్యూబాలో ఉన్నటువంటి రూవాల్ కాస్ట్రోని మేము అరెస్ట్ చేస్తాము, ఇక్కడ ప్రభుత్వాన్ని మా అధీనంలో తీసుకుంటాము అని ఒక నెరేటివ్ అనేది అక్కడ తయారవుతుంది. కానీ ఇరాన్ యుద్ధం సమసిపోకుండా క్యూబా మీద వెళ్ళడం అనేది కొంచెం కష్టం. అంటే రెండు సైమల్టేనియస్ గా చేయొచ్చు. మనం క్యూబా చాలా చిన్న దేశం కాబట్టి ఏమైనా జరగచ్చు, మనం చెప్పలేము అది. కానీ ప్రస్తుతానికి ఏదో ఒక విధంగా తన విజయం, తను గెలిచానని చెప్పుకునేటువంటి పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ చాలా కష్టపడుతున్నాడు. అది కుదరదు. ఇరాన్ దానికి ససేమిరా అంటున్నది, దానికి డొనాల్డ్ ట్రంప్ షరతుల్ని నిరాకరిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు అమెరికా పరిస్థితిలో, డొనాల్డ్ ట్రంప్ పరిస్థితిలో మీరు ఉంటే మీరేం చేస్తారు? అతనికి ఎటువంటి ఆప్షన్స్ లేవు. ఇప్పుడు అక్కడ దాసోహం అని చెప్పి తను వెళ్ళిపోవాలా? తన మొహం చెల్లక తన మర్యాద ప్రపంచంలో ఏమవుతుంది? ప్రపంచంలో ఈరోజు అమెరికాని ఎవరన్నా గౌరవిస్తారా? అమెరికా ఓడిపోయింది, ఇంత మహాశక్తి ఒక ఇరాన్ చేతిలో ఓడిపోయింది అన్నటువంటి పరిస్థితి కావాలా? లేదు యుద్ధం చేయాలా? రెండిట్లో ఏమి అతనికి ఆప్షన్స్ ఉన్నాయి? యుద్ధం చేస్తేనేమో ఇరాన్ ఎదురు దాడుల్లో ఏమేం చేయగలదో వీళ్ళకి అర్థం కావు. ఆల్రెడీ ఇప్పుడు రమారమి 25-30 విమానాలు కోల్పోయింది అమెరికా. వాళ్ళ నష్టాలు వచ్చినాయి. విమానాలు కానీ, వాళ్ళ డ్రోన్స్ కానీ, చాలా ఆధునికమైనటువంటి ఖరీదైనటువంటి డ్రోన్స్ అన్ని కూడాను ఇరాన్ కొట్టగలిగింది. వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్, మన పెట్రోల్ మిడ్ ఎయిర్ రీఫ్యూలర్స్ కొట్టింది. E3 E5 అని చెప్పేసి వాళ్ళకి మోస్ట్ అత్యాధునికమైనటువంటి వాళ్ళ ఏవాక్స్ అంటారు, అడ్వాన్స్డ్ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్స్,
ఆ ఎయిర్ క్రాఫ్ట్ కొట్టింది. కాబట్టి వీళ్ళు F-16లు పడిపోయినాయి, F-15లు పడిపోయినాయి. కాబట్టి F-35 కూడా 2 దెబ్బలు తగిలినాయి. కాబట్టి ఇప్పుడు యుద్ధం కొనసాగిస్తే కనుక ఇంకెన్ని నష్టాలు చవిచూడాలో అర్థం కావట్లేదు. పైపెచ్చు మనకు చైనా నుంచి ఒక శాటిలైట్ తీసుకుంది ఇరాన్. కాబట్టి ఆ శాటిలైట్ గుండా వాడు చూస్తుంది. వీళ్ళ నేవీ షిప్స్ అన్ని ఎక్కడ ఉన్నాయో చూసి దాని మీద మళ్ళీ దాడి చేసి అక్కడేమైనా నష్టం వస్తే ఏమో పరిస్థితి. ఇది అమెరికాకు సంబంధించి. సరే, ఇజ్రాయెల్ సంబంధించి కూడా అదే పరిస్థితి. ఇజ్రాయెల్‌లో ఈ రోజు వాళ్ళని వాళ్ళు కాపాడుకునేటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో, డిఫెన్సివ్ అస్త్రాలు, మనకు డేవిడ్ స్లింగ్ అనో లేదా మనకు ఐరన్ డోమ్ అనో ఇటువంటి పేర్లతో ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర అస్త్రాలన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి. గతంలో వాళ్ళు హమాస్ మీద యుద్ధం చేసి కొంత ఖర్చు అయింది. తర్వాత ఇరాన్ మీద 12 రోజులు యుద్ధం చేసి జూన్‌లో ఖర్చు అయిపోయింది. ఇప్పుడు 2-3 వారాల కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర లేవు. అందుకనే వాళ్ళ అవసరాల దృష్ట్యా యుద్ధ విరామం ప్రకటించుకుంది అమెరికా, స్వయాన ప్రకటించుకుంది. కాబట్టి ఈ రోజు మళ్ళీ యుద్ధం చేస్తే యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నాయా అనేది పెద్ద ప్రశ్న. మనం చూస్తే గనక ఈ టామాహాక్ మిసైల్స్ కానీ, పేట్రియట్ మిసైల్స్ కానీ, థాడ్ కానీ ఇటువంటివన్నీ కూడాను రాబోయే 9-10 సంవత్సరాల ప్రొడక్షన్ ఇప్పుడే ఖర్చు పెట్టేశారు. 2-3 వారాల్లో ఖర్చు పెట్టేశారు. మళ్ళీ దాన్ని కొత్తగా ప్రొడక్షన్ చేసి యుద్ధంలో బరిలో దిగాలి అంటే గనక 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఆగాలి. అంత ప్రొడక్షన్ వాళ్ళు ర్యాంపప్ చేసుకున్నా యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి. కానీ అమెరికా దగ్గర మిగతా అస్త్రాలు ఉన్నాయి, చాలా పెద్ద శక్తి కాబట్టి ఈ రోజు ఇరాన్ని వాళ్ళు ధ్వంసం చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళ చమురు కానీ, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడాను సర్వనాశనం చేయగలిగిన కెపాసిటీ అమెరికా దగ్గర ఉంది. నాశనం చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి, పర్యవసానం ఏముంటుంది, అమెరికా చేతిలో ఉంటుంది. దానికి వార్నింగ్ ఇస్తూ ఇరాన్ ఏం చేసిందంటే 2 రోజుల క్రితం 24 గంటలు 45 గంటల ముందర యుఏఈలో ఉన్నటువంటి వాళ్ళ న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేసింది. న్యూక్లియర్ ప్లాంట్ లో కూడా వాళ్ళు ఏం చేశారంటే మనకు న్యూక్లియర్ ప్లాంట్ దాన్ని నడిపించడానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ ఎలా ఉంటుంది, ఒకవేళ పవర్ ఫెయిల్ అయితే కనుక జనరేటర్ ఉంటుంది. ఒకవేళ జనరేటర్ కూడా ఫెయిల్ అయితే కనుక ఇంకొక స్టాండ్ బై జనరేటర్. ఇరాన్ ఈ రోజు స్టాండ్ బై జనరేటర్ మీద దాడి చేస్తుంది. జనరేటర్ మీద చేయలేదు, న్యూక్లియర్ ప్లాంట్ మీద చేయలేదు. అంటే ఒక శాంపుల్ చూపిస్తోంది, ఒక న్యూస్ రీల్ లాగా చూపించి ఇరాన్ యుఏకి, మీరు కనుక అమెరికాని ప్రోత్సహించి మా మీద దాడులకు మీరు కనుక అమెరికాతో సహాయపడితే మీ మీద ఇంకా పెద్ద దాడులు జరగబోతున్నాయని వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి ఈ రోజు అమెరికా కనుక ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ని సర్వనాశనం చేసే దిశగా వాళ్ళు కనుక యుద్ధం మళ్ళీ ప్రారంభిస్తే ఇరాన్ ఈ దేశాల మీద అంతా కొడుతుంది. సౌదీ అరేబియా కావచ్చు, ఖతార్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైత్ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఒమాన్ కావచ్చు, ఈ దేశాల మీద దాడి చేసి వాళ్ళ ఏవైతే స్థావరాలు ఉన్నాయో, వాళ్ళకు ఉన్నటువంటి ఆయిల్, గ్యాస్, న్యూక్లియర్ ప్రొడక్షన్ సైట్స్ ఉన్నాయో, అలాగే వాళ్ళ మంచినీటి సరఫరా చేసేటువంటి డిసలైనేషన్ ప్లాంట్స్ కావచ్చు, వీటినన్నిటి కూడా ధ్వంసం చేస్తుంది. నేను సర్వనాశనం అవుతుంటే మీరు సుఖంగా ఎలా ఉంటారు, కాబట్టి మిమ్మల్ని కూడా నాశనం చేస్తానని వాళ్ళు ప్రతి దాడి చేస్తే అప్పుడు పరిస్థితి ఏమో, ఆ నష్టమైనటువంటి ఆ ఆయిల్ ఫీల్డ్స్ అన్నింటినీ మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. మరి ఆ ఎకానమీస్ అన్ని ఏమవుతుంది. కాబట్టి ఆ ఒత్తిడి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ మీద ఈ దేశాలు తీసుకొస్తున్నాయి. ఏదో విధంగా దీన్ని ఇక్కడ యుద్ధం ఆపేసి మళ్ళీ యుద్ధం కొనసాగకుండా చూసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అందుకనే సౌదీ అరేబియా డైరెక్ట్ గా ఇరాన్ తో చర్చలు ప్రారంభించి, అంటే అమెరికాని పక్కన పెట్టేసి మన ఇద్దరి మధ్యలో యుద్ధం లేకుండా ఉండేటువంటి, యుద్ధం చేసుకోకుండా, యుద్ధం జరగకుండా ఉండేటువంటి ఒక ఒప్పందం కుదుర్చుకుందాము అని చెప్పి ఇరాన్కో ప్రతిపాదన పెట్టి, ఇరాన్ ఏం చెప్పిందంటే దానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కాకపోతే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నా అధీనంలో ఉంటుంది, నేను చాలా నష్టపోయాను, నా మీద చాలా దాడులు జరిగినాయి, నాకు చాలా కష్టాలు వచ్చాయి, నాకు విపరీతమైన ధన నష్టం వచ్చింది, కాబట్టి దానిని నేను పూర్తి చేసుకొని దాన్ని మళ్ళీ నేను తీసుకోవడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ హార్మోజ్ జలసంధి నా అధీనంలో పెట్టుకుంటాను, వెళ్లే ప్రతి షిప్ నుంచి నేను సుంకాలు వసూలు చేసుకుంటాను, కాబట్టి దాని ఆధారంగానే నేను మళ్ళీ నిలబడగలిగిన పరిస్థితి, దీన్ని నేను తప్పకుండా పాటించి తీరుతాను, ఇది మీరు ఒప్పుకుంటే కనుక మన ఇద్దరి మధ్యలో యుద్ధం ఉండదు అని వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. ఈరోజు అమెరికా పరిస్థితి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ స్వతంత్రుడు కాదు. డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం ఏం చేయాలన్నా కానీ కూడా బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్తే దాని ఆధారంగానే ఈయన నిర్ణయాలు ఉండవు. ఈయనకు వ్యక్తిగతంగా ఈయన ఏమనుకున్నా కానీ బెంజమిన్ నెతన్యాహు యుద్ధం చేయాలి అనుకున్నప్పుడు అమెరికాకు ఒక వేరే ఆప్షన్ లేక వాళ్ళు యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి కొంత యుద్ధం వచ్చే వాతావరణం మనకు కనిపిస్తోంది. యుద్ధం మళ్ళీ ఏదో స్థాయిలో వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనకి. దాని ప్రతిదాడిగా ఇరాన్ ఏం చేస్తుంది అనేది అందరికీ భయంగా ఉంది. అందుకనే ఈ పరిస్థితి ఎలా వెళ్తుంది మనకు అర్థం కావాలి. ఏదో యుద్ధం చేసినట్టు ఒకటో రెండో దాడులు చేసి షహబాజ్ షరీఫ్ తోటి ఒక ట్వీట్ చేయించి మీరు యుద్ధం ఆపేయండి అనగానే
ఏదో ఆయన కోరిక మన్నించి యుద్ధం ఆపేసినట్టు ఓ పెద్ద డ్రామా చేసి ఆపేసేటువంటి పరిస్థితులు కూడా మనం అటువంటివి కూడా రావచ్చు, మనం చెప్పలేం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఫైనల్ గా ఎలా ప్రవర్తిస్తాడు అనేది చెప్పడం చాలా కష్టం. ఆయన మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి, అంటే ఓడిపోకపోయినా కనీసం గెలవట్లేదు అక్కడ. అటువంటి పరిస్థితిలో అక్కడి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అన్నది వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేకుండా పోయింది. దాంతో ఈ రోజు బహుశా మళ్ళీ యుద్ధం మళ్ళీ పునః ప్రారంభమయ్యేటువంటి సూచనలు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏ దిశగా వెళ్తుందో మనం వేచి చూడాలి. ఈ అరడజను దేశాలు ఏవైతే ఇరాన్ వల్ల బాధితులవుతున్నటువంటి దేశాలు ఉన్నాయో, ఇంతకుముందు అమెరికా షెల్టర్లో నడిచినాయి. ఇప్పుడు అమెరికా షెల్టర్ పనిచేయదన్నది ఇరాన్ కొట్టిన దెబ్బలతో వాళ్ళందరికీ తెలిసినాయి. ఇప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ దేశ రక్షణ కోసం, వాళ్ళందరూ కుటుంబాలే, రాజులు నడిపేటటువంటిది, పేర్లు ప్రధానమంత్రి పేరుతో ఇంకోటి, వాళ్ళు ఏమైనా యుద్ధానికి దిగగలరా ఇరాన్తో? ఇరాన్తో యుద్ధం దిగేటువంటి పరిస్థితుల్లో ఏ దేశాలు కూడా లేవు. వీళ్ళ దగ్గర సైన్యాలు తక్కువ ఉన్నాయి ఫస్ట్. రెండు, వీళ్ళ అస్త్రాలన్నీ అమెరికన్ అస్త్రాలే. అమెరికాకే తన స్థావరాల్ని కాపాడుకోవడానికే వాళ్ళ దగ్గర అస్త్రాలు తక్కువ పడ్డాయంటే ఈ దేశాలకు ఏమిస్తుంది అమెరికా? కాబట్టి వీళ్ళకు ఆ ప్రాబ్లం ఉంది. అమెరికాకు వీళ్ళు ఆర్డర్ ఇష్యూ చేసినా కానీ కూడా అమెరికా సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వీళ్ళకు మెల్లిమెల్లిగా అస్త్రాలు ఇవ్వడం మొదలు పెడుతుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అందుకనే కూటములకు వెళ్తుంది. అందుకనే మనం చూస్తే సౌదీ అరేబియా పాకిస్తాన్ తోటి ఎందుకు ఒప్పందం చేసుకుంది గత సంవత్సరం సెప్టెంబర్ లో? అమెరికా వీళ్ళకి ఆదుకోదు అని అప్పుడే వాళ్ళకి అర్థమై పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి, పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళ సైన్యాన్ని పంపించింది. 10,000 మంది దాకా అక్కడ పాకిస్తానీ సైనికులు ఈరోజు సౌదీ అరేబియాలో ఉన్నారు. ఇరాన్తో యుద్ధం చేయాలంటే కనుక పాకిస్తానీ సైనికులను వాడుకునేటువంటి పరిస్థితి. గతంలో కూడా యమన్ లో మనకు పాకిస్తానీ సైనికులను వాడుకుంది సౌదీ అరేబియా. సైనికులను వాడుకోలేదు కానీ వాళ్ళ మాజీ సైన్యాధ్యక్షుడు వాడుకుంది, రాహిల్ షరీఫ్ ను వాడుకుంది. కాబట్టి అటువంటి పరిస్థితి వాళ్ళ ఒప్పందం చేసుకోవడానికి కారణం యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, ఇవన్నీ దేశాలు ఎక్కడికి పెడతాయి? ఈరోజు అమెరికా కాదంటే ఎక్కడికి పెడతాయి? రష్యా వాళ్ళని రక్షించేటువంటి పరిస్థితిలో రష్యా లేదు. వాళ్ళే గణనీయంగా నష్టపోయారు. వాళ్ళే యుద్ధం గెలవట్లేదు యుక్రెయిన్ లో. వాళ్ళ అస్త్రాలే చాలా వాళ్ళకి తగ్గిపోయినాయి, వాళ్ళ స్టాక్ ఫైల్స్ అన్ని కూడా. కాబట్టి వాళ్ళు వచ్చి వీళ్ళని ఆదుకొని వీళ్ళతో పక్షాన్ని నిలబడే పరిస్థితి లేదు. రెండు, రష్యా ఇరాన్ సమర్థిస్తోంది కాబట్టి ఇరాన్ కి వ్యతిరేకంగా రష్యా ఎందుకు వస్తుంది వీళ్ళని కాపాడడానికి? సో కాబట్టి రష్యా అన్నది వచ్చేటువంటి సమస్య లేదు. రెండు, మనకు చైనా ఏ కూటమిలో ఉండదు. వాళ్ళ పాలసీ చాలా క్లియర్. వాళ్ళు అస్త్రాలు అమ్ముతారు కానీ ఏ కూటమిలో ఉండరు వాళ్ళు. కాబట్టి ఈ దేశాలు యుద్ధాలు చేస్తుంటే వాళ్ళ పక్షాన వచ్చి యుద్ధం చేయదు చైనా. కాబట్టి ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశాలన్నీ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు. గల్ఫ్ దేశాలు ఇప్పుడు వర్టికల్ గా చీలిపోయినాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ ఒక కూటమిగా ఏర్పడేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే యుఏఈ ఇజ్రాయెల్ తో కలిసి పెడుతోంది, ఇజ్రాయెల్ అమెరికాతో కలిసి పెడుతుంది. భారతదేశం మన మోదీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కొన్ని డిఫెన్స్ పరంగా సాయం చేస్తామని చెప్పాము. చూడాలి అది ఏ మేరకు ఉంటుందో. మన కోసం మన దగ్గర నుంచి ఏమైనా అస్త్రాలు కొనుక్కుంటారా, బ్రహ్మోస్ లాంటివి, ఆకాష్ లాంటివి కొనుక్కుంటారా, టెక్నాలజీ కొనుక్కుంటారా? మనం ఆపరేషన్ సింధూర్ లో వాడినటువంటి ఆకాష్ తీర్ అన్నటువంటి టెక్నాలజీ, అది మనకు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటివి కొనుక్కుంటారా? వాళ్ళు ఒకవేళ ఈ రోజు ఆర్డర్ ఇస్తే కనుక ఈ యుద్ధానికి అయితే మనం సరఫరా చేయలేము. ఎందుకంటే మనమే ఆపరేషన్ సింధూర్ మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితులు వస్తే కనుక మనకు కావాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇస్తే ప్రొడక్షన్ చేసి మనం కొన్ని నెలల తర్వాత వాళ్ళకి ఇవ్వగలము. కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఒక అస్థిర వాతావరణంలో ఆ దేశాలన్నీ ఉన్నాయి. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. కూటములన్నీ విడిపోతున్నాయి. మనం చూసాము యుఏఈ వాళ్ళ ఓపెక్ నుంచి బయటకు వచ్చేసింది. జీసీసీ నుంచి కూడా బయటకు వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నుంచి కూడా బయటకు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. సౌదీ అరేబియాకి యుఏఈ మధ్యలో చాలా విభేదాలు ఉన్నాయి. యమన్ విషయంలో కావచ్చు, ఇథియోపియా విషయంలో కావచ్చు, ఇజ్రాయెల్ విషయంలో కావచ్చు, ఈ చమురు విషయంలో కావచ్చు, ఎన్నో విషయాల్లో వాళ్ళిద్దరిలో విభేదాలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడాను ఇరాన్ కి అడ్వాంటేజ్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఈ కూటమిలలో ఎవరిని వాళ్ళు వీళ్ళ విభేదాలను ఎలా ఇరాన్ వాడుకుంటుంది అన్నది పెద్ద సమస్యగా అక్కడ తయారైంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడాను, ఈ దేశాలన్నీ కూడాను ఏదో విధంగా ఇరాన్ తోటే లోపాయకార ఒప్పందం చేసుకొని యుద్ధం ప్రస్తుతానికి ఆపేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. యుద్ధాలు ఆగిపోయిన తర్వాత అమెరికా స్థావరాలు అమెరికా దగ్గర ఉండాలా, ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా, ఇవన్నీ తర్వాత చూస్తారు వాళ్ళు. ఇప్పటిలో దానికి సమస్యకు వాళ్ళ దగ్గర పరిష్కారం లేదు. వాళ్ళు యూరప్ కూడా వీళ్ళని సమర్థనగా వచ్చి నిలబడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ సమస్యకి పరిష్కారం వాళ్ళకి కనిపించట్లేదు. ప్రస్తుతానికి ఏదో విధంగా
శాంతి నెలకొనాలి అన్నటువంటి ఒక్క ఆశ తప్ప వాళ్ళకు దాని తర్వాత ఏం జరుగుతుంది అన్న దాంట్లో అందరికీ కూడా ప్రశ్నలే ఉన్నాయి, సమాధానాలు లేవు. గల్ఫ్ దేశాలకు మొదటి నుంచి కూడా ఇరాన్ అంటే పడదు. ఇరాన్ వాళ్ళని దెబ్బతీయడానికి ఇదివరకు ఈ హౌతీల్ని, హెజ్బుల్లా వాళ్ళని, హమాస్ వాళ్ళని వాడిన సందర్భంలో అనేక సార్లు వాళ్ళు మిస్సైల్స్ వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి వీళ్ళ మీద. ఇప్పుడు వీళ్ళందరూ అంటే ఇప్పుడు అమెరికా గ్రిప్లో నుంచి పోయి ఇరాన్కి బానిసత్వం చేయడమే అవుతుంది కదా. అప్పుడు ఇరాన్ ఊరుకుంటుందా వీళ్ళ మీద ఆధిపత్యం చేయకుండా? తప్పకుండా చేస్తుంది. అందుకనే చెప్తున్నాను, గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళ అధీనంలో ఉంచుకోబోతున్నారు. గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ ని వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారంటే కనుక అక్కడ ఉన్న దేశాలన్నీ కూడాను ఇరాన్ కి వత్తాసు పలకక తప్పదు. ఎస్పెషల్లీ మనం చూస్తే కనుక మనకు ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, ఈ దేశాలన్నిటికీ ఆప్షనే లేదు. మనకు ఈవెన్ కువైత్ కూడా ఈ దేశాలకి ఆప్షనే లేదు. సౌదీ అరేబియాకి ఆప్షన్ ఉంది. వాళ్ళు పైప్ లైన్ వేస్తున్నారు కాబట్టి బహుశా అక్కడి నుంచి మనకు వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి పైప్ వేసి రెడ్ సీలో ఉన్నటువంటి యాన్బు అన్న దగ్గర వాళ్ళు పైప్ లైన్ తోటి వాళ్ళు సరఫరా చేసుకోవచ్చు. వాళ్ళకు కొంత అవకాశాలు ఉన్నాయి. యూఏ కూడా ఫుజేరా ఉంది కాబట్టి ఫుజేరాలో వాళ్ళు పైప్ లైన్ వేసుకొని ఫుజేరా నుంచి వాళ్ళు వాణిజ్యం చేసుకోవచ్చు. కానీ ఇరాక్, కువైత్, బహ్రెయిన్, ఖతార్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు. కాబట్టి తప్పకుండా ఇరాన్ సర్వనాశనం అవ్వకపోతే, ఇరాన్ కనుక ఈ యుద్ధాన్ని తట్టుకొని వాళ్ళు బతకగలిగితే ఈ దేశాలకు అన్నిటికి కూడా చాలా పెద్ద సమస్యనే ఉంటుంది వాళ్ళకు. ఇరాన్ నుంచి వాడు తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఇరాన్ అన్నదానికి ఒక రాక్షసిగా, పూచిగా చూపించి అమెరికా ఈ సున్నీ షియా యొక్క వ్యత్యాసాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంది ఇంతకాలం 40-50 ఏళ్ళు. ఏదో ఇరాన్ ఉన్నాడు, ఇరాన్ మిమ్మల్ని ఏదో చేస్తాడు అని బెదిరించి వీళ్ళ దగ్గర ఇరాన్ నుంచి మిమ్మల్ని కాపాడుతాం కాబట్టి మాకు స్థావరాలు ఇవ్వండి, మేము స్థావరాలు పెట్టాం కాబట్టి దానికి పైసలు ఇవ్వండి మీరు అని వీళ్ళ దగ్గర పైసలు తీసుకుంది. అలాగే చమురు కూడా డాలర్లోనే మీరు అమ్మాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డాలర్, పెట్రో డాలర్ రెజీమ్ తీసుకొచ్చింది అమెరికా. ఇప్పుడు అవన్నీ కూడా దెబ్బతింటాయి. ఇరాన్ తోటి వీళ్ళు ఒప్పందం చేసుకుని జీసీసీ కానీ ఒప్పందం చేసేసుకుందంటే మరి ఇంక అమెరికా అవసరం ఎందుకుంది అక్కడ? ఇరాన్ థ్రెట్ లేనప్పుడు అందరూ కలిసికట్టుగా ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ సౌదీ అరేబియా, ఖతారు, యుఏఈ, ఇరాన్ లో వాళ్ళు నష్టపోయినటువంటి ఏవైతే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఉన్నాయో దాన్ని మేము మళ్ళీ పునర్నిర్మిస్తాము అని చెప్పి వీళ్ళు ఒకవేళ కనుక భరోసా ఇస్తే బహుశా ఈ హార్మోజ్ లో ఉన్నటువంటి సుంకాలు తగ్గించవచ్చు లేదా తీసేయచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా చర్చల ద్వారా నిర్ణయించేటువంటి పరిస్థితి, అమెరికాను పక్కన పెట్టి ఈ దేశాలు ఇరాన్ తో చర్చించుకునేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మరి అటువంటిప్పుడు అమెరికా ఊరుకుంటుందా? వాళ్ళ ఆధిపత్యం అక్కడి నుంచి పోతోంది అంటే వాళ్ళు ఊరుకోరు కదా. ఏదో విధంగా మళ్ళీ రెచ్చగొట్టి ఏదో విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే ఇజ్రాయెల్, అమెరికా చేస్తాయి. కాబట్టి ఈ అక్కడంతా కూడా పరిణామాలు చాలా తీవ్ర, ఒక విధమైనటువంటి ఆ చారిత్రక ఐతిహాసికమైనటువంటి మార్పులు మన కళ్ళెదురుగా మనం చూస్తున్నాం. అంటే హార్ముజ్ జలసంధి దిగ్బంధానికి ఒక పక్కన మన షిప్పుల్ని వదిలారు, 15 షిప్పుల దాకా అంటున్నారు. ఇంకా కొన్ని షిప్పులు అక్కడ ఉన్నాయి అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలేమో పెరిగిపోయినాయి. నిజంగా అట్టించి వదిలిపెడుతుంటే అసలు మనకి ఇక్కడ ధరలు పెంచాల్సిన అవసరం ఉండదు. అసలు ఏం జరుగుతున్నట్టు? మనకు వాళ్ళు సహకరిస్తున్నట్ట, సహకరించినట్ట? అంటే అక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే కనుక ఇరాన్ అనుమతించినా కానీ కూడా అక్కడి నుంచి బయటికి రాగానే మనకు మళ్ళీ అమెరికా యొక్క బ్లాకేడ్ కూడా ఉంది. అమెరికా బ్లాకేడ్ నుంచి కూడా తప్పించుకొని రావాలి. మనకి రెండు శక్తులు అక్కడ బ్లాకేడ్ లో. కాబట్టి ఈ సమస్య ఉన్నది మనకి. ఇరాన్ అయితే పర్మిట్ చేస్తుంది, అందుకని వాళ్ళ దగ్గర మన దగ్గర పరిస్థితి తీసుకుంటున్నారో లేదా అనేది మనము చెప్పట్లేదు, ఇరాన్ చెప్పట్లేదు. బహుశా మన షిప్పుల దగ్గర వాళ్ళు ఏమైనా సుంకాలు వసూలు చేశారో మనకు తెలియదు. ఒక్క చైనీస్ షిప్స్ మాత్రమే అక్కడి నుంచి పెడుతున్నాయి. అమెరికా కూడా చైనీస్ షిప్ ని ఆపే ధైర్యం అమెరికాకు లేదు కాబట్టి చైనీస్ షిప్స్ మాత్రం ఒకటి పెడుతున్నాయని మనకు అర్థం. సో చూద్దాం ఇది ఏ దిశగా వెళ్తుందో తెలియదు. మనకు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోయాయి కాబట్టి దాని ప్రభావం మన మీద కూడా ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం ఎందుకు ధరలు పెంచలేదు అన్నది ఒక పెద్ద ప్రశ్న మనం అడగాలి వాళ్ళకి. మరి ఇంతకాలం 2-3 నెలలుగా మీరు దాని ధరలు పెంచకపోయేసరికి మరి ఆ పెట్రోలియం కంపెనీస్ పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ నష్టాలు ఎక్కడి నుంచి వాళ్ళు పూడ్చుకుంటారు? ఆ నష్టాల బదులుగా మీరు ఏమైనా వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చారా? సబ్సిడీలు ఇస్తే కనుక ద్రవ్యోల్బణం పెరుగుతుంది ఇక్కడ. మరి మనం సంక్షేమ పథకాలకు ఇవ్వాల్సిన పైసలు అక్కడికి పెడితే కనుక మిగతా పరిస్థితులు ఏముంటాయి? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా మనకు దానికి సమాధానాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ధరలు పెంచవలసిన ఆవశ్యకత ఉన్నది. ఓన్లీ 3% మాత్రమే పెంచింది ప్రభుత్వం ఇప్పటికీ. ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 50% పెరిగిపోయింది ప్రపంచ అన్ని దేశాల్లో.
అమెరికాలో అయితే 54% పెరిగింది. యూరోప్ లో కూడా 20 నుంచి 30, 35, 40% దాకా పెరిగినాయి అక్కడ కూడా చమురు ధర. కాబట్టి మన దేశంలో కూడా పెంచవలసిన ఆవశ్యకత ఉంది. మరి దాన్ని ధరల్ని మెయింటైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకెక్కడో మనకు దెబ్బలు తగ్గుతాయి. మరి ఆ పరిణామాలు ఎలా ఉంటాయనేది మనకు అర్థం కావట్లేదు. అందుకనే మోదీ గారు స్వచ్ఛందంగా మీరు తగ్గించుకోండి అని చెప్పడంలో ఉద్దేశం అదే. ప్రభుత్వ చర్యల కంటే ముందరే ప్రజలే గనక కొన్ని ఇటువంటి నిర్ణయాలు తీసుకొని దాన్ని కొంచెం తగ్గించుకొని కొంత సహాయపడితే గనక బహుశా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి కఠినమైన చర్యలు కొంత ఊరట కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మనకు తప్పదు. ఈ యొక్క నొప్పి అన్నది, ఈ యొక్క పరిస్థితులు, ఈ సమస్యలు అనేవి మనకు తప్పవు. మనం ఒక్కరే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఈ సమస్య ఉన్నది. ఇంక్లూడింగ్ అమెరికాతో సహా. అమెరికాకు కూడా సమస్యలు ఉన్నాయి. అమెరికాలో అంత చమురు ప్రొడ్యూస్ అవుతున్నా వాళ్ళ దగ్గర ప్రాసెసింగ్ సెంటర్స్ లేవు. వాళ్ళు ప్రాసెస్ చేయట్లేదు. ముడి చమురు ఇస్తున్నారు కానీ దాన్ని మళ్ళీ భారతదేశానికి తీసుకొచ్చి రిలయన్స్ అలాంటి పెద్ద పెట్రోకెమికల్ దీంట్లో ఫ్యాక్టరీలో దాన్ని రిఫైన్ చేసి పెట్రోల్, డీజిల్, కెరోసిన్ గా దాన్ని ముక్కలు చేసి మళ్ళీ అమెరికాకి అమ్మవలసిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి వాళ్ళ దగ్గర ముడి చమురు ఉన్నా కానీ కూడా అక్కడ ధరలు పెరుగుతాయి. ఆ దేశంలో పెరుగుతున్నాయి ధరలు, విపరీతంగా పెరుగుతున్నాయి. యుద్ధం మొదలవ్వక ముందు నుంచి ఇప్పటి వరకు ఒక గ్యాలన్ బ్యారెల్ కి రమారమి యావరేజ్ గా $1.5 పెరిగింది. అంతేకాదు కొన్ని ప్రాంతాలు, కాలిఫోర్నియా లాంటి ప్రాంతాల్లో అయితే $6 పైచిలుకు పలుకుతోంది. కాబట్టి వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు లేవు అని వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి లేదు వాళ్ళకు. ప్రపంచం అంతా కూడా సంక్షోభంలో ఉంది. కానీ దీనివల్ల కొంతమంది బాగా లాభపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ కుటుంబము, అలాగే ఈ ఆయిల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, టెక్నాలజీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు సంపాదించుకుంటారు. కాబట్టి సామాన్య ప్రజలు ప్రపంచంలో ద్రవ్యోల్బణం వచ్చి పేదరికంలోకి వెళ్ళిపోయి ధరలు పెరిగిపోయి అందరూ కష్టపడుతున్నా దానికి వాళ్ళకేం పట్టట్లేదు. వాళ్ళ స్టాక్ మార్కెట్లో వాళ్ళ స్టాకులు పెరుగుతున్నాయి, వాళ్ళ ఆదాయం పెరుగుతోంది, వాళ్ళ యొక్క ధనం పెరుగుతోంది. కాబట్టి ఇది ఒక విధమైనటువంటి పైశాచికత్వ ప్రవర్తన మనం చూస్తున్నాం. అది ప్రపంచంలో మరి సమస్యలు ఉన్నాయంటే ఉన్నాయి, ఉంటే మీ కర్మ మాకు అనవసరం ఉంటుంది. ఈ యుద్ధం చేసిందే డాలర్ ని మళ్ళీ సెంటర్ స్టేజ్ తీసుకురావడానికి, డాలర్ యొక్క డిమాండ్ పెంచడానికి. ఒక అంటే చాలా ఉద్దేశాలు ఉన్నాయి, దాంట్లో ఒక కీలకమైన ఉద్దేశం ఇది కూడా. మనకు అమెరికా యొక్క చరిత్ర గత 30-40 సంవత్సరాలు మనం చూసామంటే కనుక 2 యుద్ధాల మధ్యలో రిసెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. రిసెషన్ లోకి వెళ్ళిపోతే డాలర్ యొక్క డిమాండ్ తగ్గిపోయి రిసెషన్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఒక యుద్ధం చేస్తారు, మళ్ళీ డాలర్ పుంజుకుంటుంది. కాబట్టి వాళ్ళకి అదొకటే తెలిసింది, అది యుద్ధాలు చేసి తీరాలి. యుద్ధాలు ఆపితే కనుక అమెరికాని ఎవరు పట్టించుకోరు. ఆ పరిస్థితులు రాకుండా వాళ్ళు యుద్ధాలు చేస్తూనే ఉంటారు. అమెరికా ఇప్పటికి కూడా సూపర్ పవరే, మనం ఒప్పుకోవాల్సిందే. వాళ్ళకి మించిన శక్తి ఈ రోజు చైనా కూడా లేదు. కాకపోతే క్షీణిస్తున్నటువంటి శక్తి ఎంత తొందరగా క్షీణిస్తుందని చెప్పడం చాలా కష్టం. డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు కాబట్టి ఆ క్షీణించేటువంటి ప్రాసెస్ ఇంకా వేగవంతం చేశాడు ఆయన. కానీ ఇప్పటిలో బహుశా 2-3 దశకాలు పట్టొచ్చు, 4 దశకాలు పట్టొచ్చు మొత్తం క్షీణించడానికి. ప్రత్యామ్నాయాలు లేవు. చైనా ప్రత్యామ్నాయం కాదు. చైనాను కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. భారతదేశం ఆ స్థాయికి ఇంకా మనం ఎదగలేదు. కాబట్టి ఈ రోజు ఒక సమస్య ఉన్నది. అమెరికా క్షీణిస్తోంది, కానీ దాన్ని టేక్ ఓవర్ చేసే శక్తి ఇంకా ఎదగలేదు ప్రపంచం. ఇది మన కళ్ళెదురో చూస్తున్నటువంటి సమస్య, విషయాలన్నీ ఇవి. ఈ సందర్భంలో మోడీ ప్రజలందరికీ కూడా విదేశీ పర్యటనలు ఇవన్నీ మానమని చెప్పి తను విదేశీ పర్యటనకి వెళ్ళడం ఏంటి అన్నది విపక్షాల విమర్శ. ఆయన ఎక్కడ కూడాను విదేశీ పర్యటనలు మానుకోండి అని చెప్పలేదు. ఫస్ట్ అలా నేరేటివ్ చెప్పేవాళ్ళని ప్రశ్నించారు. ఆయన ఎక్కడ చెప్పారో చెప్పండి. 2, ఆయన పర్యటనకు ఆయన వెళ్ళింది మన దేశపు భవిష్యత్తు కోసం వెళ్ళారు. ఆయన ఈరోజు ASML తోటి అక్కడ ఒప్పందాలు జరిగినాయి నెదర్లాండ్స్ లో. ఈ రోజు ప్రపంచంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగినటువంటి, చిప్స్ తయారు చేయగలిగినటువంటి మషీన్స్ ఆ కంపెనీ దగ్గర నుంచి మాత్రమే వస్తుంది ప్రపంచంలో, ఇంకెవరి దగ్గర లేదు. తైవాన్ లో కూడా చిప్పులు తయారవుతున్నాయి, కానీ ఆ చిప్పులు తయారు చేయడానికి కావాల్సిన మెషిన్ మళ్ళీ ఇక్కడి నుంచే వస్తుంది, నెదర్లాండ్స్ లో నుంచే వస్తుంది. అందుకనే నెదర్లాండ్స్ లో వెళ్ళి అక్కడ వాళ్ళతో ఒప్పందం చేసుకుని తెచ్చుకుంటాం. ఎందుకంటే ఈ రోజు సమస్య కాదు, రాబోయే దశకం, 2 దశకాలు, 3 దశకాల్లో చైనాని ఎదుర్కోవాలి అంటే మన దేశంలో మన చిప్పులు తయారు చేసుకోకపోతే, ఎస్పెషల్లీ టైవాన్ ని చైనా కనుక టేక్ ఓవర్ చేసేసి వాళ్ళు కబ్జా చేసుకున్నారంటే మనం చైనా అధీనంలో ఉండవలసిన పరిస్థితి. అందుకోసం వెళ్ళాలి, పర్యటనకు వెళ్ళలేదు. ఆయన ఏదో విలాసానికో ఏదో ఒక హాలిడేకో వెళ్ళలేదు, దానికోసం వెళ్ళారు. అలాగే క్లీన్ ఎనర్జీ, ఇప్పుడు మనకు ఈ ముడి చమురు, ఈ ఏదైతే ఆయిల్, పెట్రోలియం, కోలు, ఇంధనం, వీటికి ప్రత్యామ్నాయాలు కావాలంటే కనుక
స్వీడన్, నార్వే లాంటి దేశాల్లో వాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి ఈ టెక్నాలజీస్ అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. హైడ్రోజన్ టెక్నాలజీ కావచ్చు, ఆ, వాయువులోంచి తీసుకునేటువంటి టెక్నాలజీ కావచ్చు, మనకు సోలార్ కావచ్చు, ఇటువంటి ప్రత్యామ్నాయాలు వాళ్ళ దగ్గర చాలా ఉంది. అందుకని అవి తీసుకొస్తే కనుక మనకు ఆయిల్ డిమాండ్ తగ్గుతుంది అన్న విషయం కోసం ఆయన అక్కడికి వెళ్ళింది. ఆయన ఏదో సరదా కోసం వెళ్ళలేదు. అది యాత్ర కాదు, అది పర్యటన కాదు. ఫస్ట్ అందుకని అపోజిషన్ కానీ ఎవరైనా ఇటువంటి విశ్లేషణ చేస్తుంటే వాళ్ళకు ఈ సమస్య గురించి ఎంత అవగాహన ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన తన స్వవిషయాల కోసం వెళ్ళదు. రెండు, ఆయన మనం చూసాము ఫ్లైట్ లోనే పడుకుంటారు. ఆయన దిగంగానే మీటింగ్లు చేస్తూ ఉంటాడు. ఎక్కడ కూడాను రెస్ట్ తీసుకొని హాలిడే అన్న సమస్య ఆయన ఎప్పుడు మనం చూడలేదు ఆయన దగ్గర. కాబట్టి ఈ నెరేటివ్ అనేది చాలా తప్పు. దేశ హితం కోసం వెళ్తున్నటువంటి వ్యక్తిని మనం మన దేశానికి కించపరుచుకుంటూ మాట్లాడడం అనేది చాలా తప్పు. రెండు, విదేశీ పర్యటనలు వెళ్ళకండి అని ఎక్కడా చెప్పలేదు. అందుకనే ఇటువంటి నెరేటివ్ వచ్చినప్పుడు ఆయన విదేశ పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఆయన దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. నేను ఎక్కడా కూడాను విదేశీ పర్యటన వెళ్ళొద్దండి నేను చెప్పలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పిన అంశం ఏంటంటే విదేశాలకు వెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసుకోవడానికి వెళ్తున్నారు. దాన్ని ఒక విధమైనటువంటి డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటారు. అటువంటివి మీరు తగ్గించుకోండి. ఆ ఖర్చు ఏదో మన దేశంలో పెట్టండి. మన దేశంలోనే చాలా ఉన్నాయి సైట్స్ ఇక్కడ. అది కూడా మీరు కోట్లు ఖర్చు పెట్టి వివాహం చేసుకోవద్దని చెప్పలేదు ఆయన. ఇక్కడే చేసుకోండి. ఫర్ ఇన్స్టెన్స్ మన ముఖేష్ అంబానీ కుమారుడికి మన గుజరాత్ లో జామ్నగర్ లో చేశారు వివాహం. దానికి ఎంత ఆదాయం దేశానికే వచ్చింది. ఆ ఫ్లైట్లు కావచ్చు, దానికి కార్లు కావచ్చు, అక్కడ కేటరింగ్ వాళ్ళు, ఆహారం సప్లై చేసేవాళ్ళు కావచ్చు, లైటింగ్ వాళ్ళు కావచ్చు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, వీళ్ళందరికీ కూడాను టెంట్లు వేసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడాను ఆదాయం వచ్చింది కదా. ఆ 500 కోట్లు మన దేశంలోనే ఖర్చు అయినాయి కదా. అది మోదీ గారు చెప్పారు. విదేశాలు వెళ్ళి ఖర్చు పెట్టకండి. మీరు వివాహాలు చేసుకొని పెద్దగా చేయదలుచుకుంటే అదేదో మన దేశంలో చేయండి అని సలహా ఇచ్చారు. ఆదేశం ఇవ్వదు. సలహాకి ఆదేశానికి చాలా తేడా. కాబట్టి ఇది సలహా కింద తీసుకోవాలి. లేదు నేను వెళ్ళదలుచుకున్నానంటే ఆయనేం ఆపలేదు మిమ్మల్ని. బంగారం కొనడం ఆపుదామా అని ఒక సజెషన్ ఇచ్చారు. లేదు నేను కొంటాను అంటే కనుక దాన్ని ఏం ఆపలేదు మిమ్మల్ని. అలాగే ఈ మిగతా అంశాలు కూడా అంతే. నేను వేపుడులే తింటాను, నాకు నూనె ఎక్కువ ఉన్నదే నాకు తినడం నాకు ఇష్టం. నేను ఎవరు ఆపలేదు మిమ్మల్ని. అది తినడం వల్ల నీకు ఆరోగ్యానికి మంచిది కాదు, తగ్గించుకుంటే బాగుంటుంది సూచన ఇచ్చారు. కాబట్టి ఆయన చెప్పినవన్నీ సూచనలు మాత్రమే, ఆదేశాలు కాదని అర్థం చేసుకోండి. ఫైనల్గా ఒక్కటి చెప్పండి. ఇప్పటిదాకా అమెరికా మీరు ఇందాక చెప్పినటువంటి విధంగానే అనేక దేశాలకి రక్షణ చట్రం చూపించి వాళ్ళ దగ్గర నుంచి ప్రయోజనాలు పొందింది, లేదా తన శత్రువుని భయపెట్టింది. ఇప్పుడు గల్ఫ్ దేశాలకి ఇరాన్ని బూచిగా చూపెట్టినట్టే తైవాన్ వ్యవహారంలో చైనాకి థ్రెట్ ఇస్తూ వచ్చింది. ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక అమెరికా అధ్యక్షుడు అన్ని వేల కిలోమీటర్లు వెళ్ళి మేము తైవాన్ని కాపాడలేము అని చైనా పర్యటన తర్వాత చెప్పేసిన నేపథ్యంలో ఇక తైవాన్ పరిస్థితి ఏంటి? చైనా లాగేసుకుంటుందా? అంటే మనకు హిట్లర్ ఉన్నప్పుడు కూడా, అంత పెద్ద శక్తి ఉన్నటువంటి హిట్లర్ కూడా ఇంగ్లీష్ ఛానల్ దాటి ఇంగ్లాండ్ ని కబ్జా చేసుకోలేకపోయాడు. ఫ్లైట్లలో వెళ్ళి బాంబులు వేసాడే కానీ ఆ చిన్న జలసంధిని దాటి వెళ్ళి ఇంగ్లాండ్ ని అధీనంలో తీసుకోలేనటువంటి పరిస్థితి. మిగతా యూరోప్ అంతా కబ్జా చేసుకోగలిగాడు కానీ దాటలేకపోయాడు. అందుకని ఈ నీళ్లు, సముద్రం ఎక్కడైతే ఉంటుందో దాన్ని దాటి వెళ్ళి యుద్ధం చేసి గెలిచేటువంటి పరిస్థితి చాలా తక్కువ. చైనా ఎంత పెద్ద శక్తి అయినా కానీ కూడా 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ స్ట్రేట్ ఆఫ్ టైవాన్ దాటి వెళ్ళి టైవాన్ ని కబ్జా చేసుకోవడం చిన్న విషయం కాదు, చాలా కష్టమైనటువంటి విషయం. ఇన్ఫాక్ట్ చైనా మెయిన్లాండ్ చైనా దగ్గరగానే చిన్న 2 దీవులు, టైవాన్ కి సంబంధించిన 2 దీవులు ఉన్నాయి. చాలా దగ్గర మెయిన్లాండ్ చైనాకి. ఆ రెండింటిని కూడా ఈ రోజు దాకా కబ్జా చేసుకోలేకపోయింది చైనా. కాబట్టి అంత సునాయాసంగా వాళ్ళు టైవాన్ తీసుకోవడం అనేది కష్టం. 2, అమెరికా తైవాన్ విషయమే కాదు, ఏ విషయంలో కూడా వాళ్ళని నమ్ముకున్నటువంటి ఏ దేశం కూడా బాగుపడలేదు. అందరినీ నట్టేట ముంచి వెళ్ళింది అమెరికా. ఈరోజు గల్ఫ్ లో చూస్తున్నాము. అలాగే గతంలో ఇతరత్ర దేశాలు కూడా ఇదే పరిస్థితి. యూరోప్ ని వాళ్ళు కంప్లీట్ గా తిరోధకాలు వదిలేడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి అమెరికా, హెన్రీ కిస్సింజర్ చెప్పినటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అమెరికాతో శత్రుత్వం పెట్టుకుంటే మీకు చాలా ప్రమాదం, కానీ అమెరికాతో మైత్రి పెట్టుకుంటే కనుక మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు అని చెప్పాడు. అంటే శత్రువులే కాదు, మిత్రులు కూడా, అమెరికాతో మైత్రి కూడా చాలా డేంజర్. శత్రుత్వం మిత్రత్వం రెండూ లేకుండా తటస్థంగా ఉండడమే అమెరికాతో మన క్షేమకరం. కాబట్టి ఈరోజు అమెరికా
తైవాన్ని కాపాడుతుంది అన్నటువంటి విషయం తైవాన్ కూడా తెలుసు, వీళ్ళు రారు అన్న విషయం తెలుసు. అందుకని వాళ్ళ దగ్గర అస్త్రాలు కొనుక్కుంటున్నారు. ఈ స్టేట్మెంట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి రాగానే ఇమ్మీడియట్ గా జరిగిన ప్రతిక్రియ ఏంటంటే జపాన్, కొరియా ఇద్దరు కలిసి చర్చించుకుంటున్నారు. రేపు ఇటువంటి సమస్య వచ్చి చైనా తైవాన్ మీద దాడి చేస్తే మనం ఏం చేయాలి? అమెరికా రాదు కాబట్టి మన ప్రక్రియ ఎలా ఉండాలి, మన బాధ్యత ఏంటి అని వాళ్ళిద్దరు చర్చించుకుంటున్నారు. చైనా జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ చెప్పిన ఈ స్టేట్మెంట్, రేపు కనుక మీరు తైవాన్ మీద యుద్ధం చేస్తే మేము కూడా బరిలో దిగాల్సి వస్తుంది అని ఆవిడ వాళ్ళ పార్లమెంట్ కి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చైనా మీద నిప్పులు జరిగి అక్కడ పెట్టుబడులు తగ్గించడము, అక్కడి నుంచి వాళ్ళ ఫ్లైట్స్ అన్ని ఆపేయడము, వాళ్ళ పర్యటన చైనీస్ అక్కడ వెళ్ళకూడదు అని చెప్పి ఆదేశాలు ఇష్యూ చేయడము, ఇటువంటివి చాలా చేసింది. అలాగే జపాన్ నుంచి వస్తున్నటువంటి చేపలు, మిగతా ఏవైతే సరుకులు ఉన్నాయో వాటన్నిటి కూడా బ్యాన్ చేసింది చైనా. కాబట్టి ఈ రోజు ఆ ప్రాంతంలో ఫిలిప్పైన్స్ మీద కానీ, జపాన్ మీద కానీ, సౌత్ కొరియా మీద కానీ ఏమైనా సంఘటన జరిగితే అమెరికా అంత దూరం నుంచి వచ్చి వీళ్ళని ఆదుకుంటుందా, కాపాడుతుందా అనేది పెద్ద ప్రశ్ననే. కాబట్టి ఎవరి కుంపటి వాళ్ళే పెట్టుకునేటువంటి పరిస్థితి చూస్తున్నాం. యూరోప్ లో అదే పరిస్థితి. యూరోప్ లో కూడా అమెరికాను వదిలేసి మనల్ని కాపాడుకునే దిశగా మనం ఏం చేయాలి అని వాళ్ళు సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు. అదే సమస్య ఆసియా ఖండంలో కూడా ఉన్నది. ఈ రోజు వాడు ప్రత్యామ్నాయాలు చూసుకుంటే కనుక వాడు ముందర ఎవరు కనిపించట్లేదు. రష్యా రాదు, రష్యా చైనా లేని రష్యా బతకలేనటువంటి పరిస్థితి. భారతదేశం మనం తటస్థంగా ఉన్నాం, మనకు అంత శక్తి కూడా లేదు మన దగ్గర. మన దేశాన్ని రక్షించుకునే శక్తి మన దగ్గర ఉంది, కానీ ఇంకొక దేశం దాకా వెళ్ళి ప్రపంచంలో మనం పోలీస్ మ్యాన్ గా ఉండేటువంటి శక్తి మనకు లేదు ఈరోజు. కాబట్టి వాడు ఏం చేయాలి అనేది పెద్ద సమస్య వాళ్ళకు ఉన్నది. గల్ఫ్ లో ఇందాక మనం ఎలాగైతే అనుకున్నామో పశ్చిమాసియాలో ఉన్నటువంటి సమస్య, వీళ్ళకు కూడా అటువంటి సమస్యలే ఉన్నాయి. కానీ ఇందాక నేను చెప్పినట్టు చైనా కూడా అంత ఈజీ ఏం కాదు. వాళ్ళు అంత 100 కిలోమీటర్లు సముద్రం దాటి వెళ్ళి తైవాన్ని కబ్జా చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. మిసైల్స్ కొట్టచ్చు, ఫ్లైట్లలో వెళ్ళి బాంబులు వేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఫిజికల్ గా ఆ దీవిని వాళ్ళు కబ్జా చేయాలంటే కనుక అది చిన్న విషయం కాదు, చాలా కష్టం. చైనాకి ఇప్పుడు ఆ శక్తి లేదు. చైనాలో అంతర్గతంగా వాళ్ళ సైనిక అధికారులందరినీ కూడా ప్రక్షాళన చేసి అందరినీ వాళ్ళ మీద ఉరి తీసి కమాండర్స్ అందరినీ కూడా జైల్లో పడేసేసరికి ఈ రోజు యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి కమాండర్లు లేరు చైనా. కాబట్టి నిజంగా తైవాన్ మీద యుద్ధం చేయాలంటే చేసేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి కమాండర్లు ఎవరున్నారు? ఇప్పుడు పెడుతున్నటువంటి కమాండర్లు వాళ్ళకి ఎంత భయంగా ఉన్నారంటే రేపు పొద్దున్న నేను బతుకుంటానో లేదో తెలియదు నాకు. ఈ రోజు నన్ను ఏదో కమాండర్గా పెట్టాడు, కానీ ఏ నెపంతో నన్ను మళ్ళీ జైల్లో వేస్తాడో చంపుతాడో అని తెలియనటువంటి భయంలో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి చైనా నిజంగా ఈరోజు తైవాన్ మీద దాడి చేసి తైవాన్ కబ్జా చేసుకునే శక్తి ఈ రోజు చైనాలో ప్రస్తుతానికి లేదు. బహుశా 2-3 సంవత్సరాలు ఆ శక్తి రావచ్చు వాళ్ళకి, మనం చెప్పలేము. 2-3 సంవత్సరాల తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఉంటాడు, మరి తర్వాత వచ్చేటువంటి ప్రెసిడెంట్ ఎలా ప్రవర్తిస్తాడో మనకు తెలియదు. అమెరికా ఇలాగే ఉంటుంది కాబట్టి మనం ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి అని చెప్పి ఆస్ట్రేలియా, జపాన్, కొరియా ఈ దేశాలన్నీ ఒక కూటమి ఆల్రెడీ తయారయ్యేటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. మరి దాంట్లో భారతదేశం ఎలా ప్రవర్తిస్తుంది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో 2-3 సంవత్సరాల్లో ఈ సమీకరణలన్నీ కూడా మారుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఈ రోజు భారతంగా చెప్పాడు. ముందు నుంచి కూడా అందరికీ తెలిసిన విషయమే. అమెరికా అంత దూరం పెట్టి వాళ్ళని కాపాడడానికి వాళ్ళు చేసేది ఏముండదు. అమెరికా ఇంట్రెస్ట్ అంతా అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నటువంటి TSMC ఏదైతే వాళ్ళ చిప్స్ ఉన్నాయో అది కావాలి. అది అమెరికాకి షిఫ్ట్ చేసేసుకుంటారు వాళ్ళు. అమెరికాకి షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత తైవాన్ని చైనాకి ఇచ్చేయడం అన్నదే అమెరికా చేస్తుంది. చూద్దాం రాబోయే 2-3 సంవత్సరాల్లో మరి పరిణామాలు ఎలా వెళ్తాయో. మరి అమెరికా పెంటగన్ ఇంకా డీప్ స్టేట్ వాళ్ళు దాన్ని తీసుకుంటారో, డొనాల్డ్ ట్రంప్ అతీతంగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అది చూడాలి. మరి మిగతా దేశాలన్నీ కూడాను ఈ ఎమర్జింగ్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అన్ని కూడాను రాబోయే రోజుల్లోనే ఇవన్నీ మనకు సమస్యలు పరిష్కరిస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. యుద్ధం మళ్ళీ ప్రారంభించక తప్పని పరిస్థితి అమెరికా ఇజ్రాయెల్. ప్రారంభిస్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి ప్రపంచాన్ని. ఏం జరుగుతుందో చూద్దాం.